ప్రస్తుతం స్టేషన్లో విచారణ సాగుతున్న పరిస్థితి. వైద్య పరీక్షల కోసం ఉస్మానియా హాస్పిటల్కు తీసుకువెళ్లారు బన్నీని. తర్వాత కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ లాయర్ హైకోర్టును ఆశ్రయించారు. అత్యవసరంగా విచారించాలని కోరారు. బుధవారం పిటిషన్ వేసినట్లుగా కోర్టుకు తెలిపారు. అత్యవసర పిటిషన్ ఉదయమే మెన్షన్ చేయాలి కదా అని హైకోర్టు అడిగింది. క్వాష్ పిటిషన్ పోలీసుల దృష్టికి తెచ్చామన్న అల్లు అర్జున్ లాయర్ సోమవారం వరకు అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. మరోవైపు అల్లు అర్జున్ అరెస్టుతో టాలీవుడ్ ప్రముఖులంతా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలివచ్చారు. ఎఫ్డీసీ చైర్మన్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇప్పటికే చిక్కడపల్లి పిఎస్కు చేరుకోగా కాసేపట్లో మెగాస్టార్ చిరంజీవి కూడా వెళతారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి ప్రస్తుతం వైద్య పరీక్షల కోసం సినీ నటుడు అల్లు అర్జున్ను గాంధీ హాస్పిటల్కు తీసుకెళ్లిన దృశ్యాలు మనకి ఆన్ స్క్రీన్ కనిపిస్తూ ఉన్నాయి. గాంధీ హాస్పిటల్ లోపలికి వెళుతూ ఉన్న బన్నీని చూసి అక్కడ ఉన్న అభిమానులు ఈలలు కేకలతోటి అలర్ట్ చేస్తూ ఉన్న దృశ్యాలు కూడా మనకు విండోలో కనిపిస్తున్నాయి. అంతకు ముందు అరెస్ట్ సమయంలో బన్నీ నివాసంలో కొంత భావోద్వేగానికి గురైన భార్యను ఊరడిస్తూ దగ్గరికి తీసుకున్న దృశ్యాలు మరో విండోలో కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద ఈరోజు ఒక బెనిఫిట్ షోకి వెళ్ళిన సందర్భంగా అక్కడ జరిగిన దుర్ఘటనకు బాధ్యుడిని చేస్తూ సినీ నటుడు జాతీయ అవార్డు గ్రహీత అల్లు అర్జున్ను ఈరోజు పోలీసులు చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ముందస్తు నోటీస్ లేకుండా 15 నిమిషాల వ్యవధి మాత్రమే ఇచ్చి అత్యవసరంగా అదుపులోకి తీసుకోవటం ఏంటి అనే ప్రశ్న ఉత్పన్నమవుతూ ఉంది. సినీ వర్గాన్ని కొంతవరకు షాక్కు గురి చేసింది ఈ ఘటన అని చెప్పొచ్చు. టాలీవుడ్ ప్రముఖులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి తమ మద్దతును బన్నీకి తెలుపుతూ ఉన్న పరిస్థితి. అలాగే పెద్ద సంఖ్యలో బన్నీ అభిమానులు పోలీస్ స్టేషన్కి, అలాగే అతను వెళుతున్నటువంటి హాస్పిటల్ పరిసరాల్లో కూడా ఎక్కువ సంఖ్యలో మోహరించిన పరిస్థితి తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ను అందించేందుకు మా కరెస్పాండెంట్ వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, ఆల్రెడీ 2:30కి క్వాష్ పిటిషన్ పైన విచారణ జరగనున్నది. ఈ నేపథ్యంలో ఓవైపు గాంధీ హాస్పిటల్లో వైద్య చికిత్సని నిర్వహిస్తూ ఉన్న పరిస్థితి. ఏం జరుగుతోంది, ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు? అనుశ్రీ, అల్లు అర్జున్ను ప్రస్తుతం చిక్కడపల్లి పిఎస్ నుంచి గాంధీ ఆసుపత్రి తరలించారు. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తారు న్యాయమూర్తి ముందు. ఇదే క్రమంలో హైకోర్టులో ఇప్పటికే నిన్న దాఖలు చేసినటువంటి క్వాష్ పిటిషన్ ఈరోజు ఆయన న్యాయవాదులు కోర్టు ముందు లంచ్ మోషన్ విచారించాలని కూడా అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో 2:30 హైకోర్టులో విచారణ జరగబోతోంది. హైకోర్టు నాట్ టు అరెస్ట్ ఏమైనా ఇస్తుందా, ఆ లోపే వీళ్ళు అరెస్ట్ చేస్తారా, రిమాండ్ చేస్తారా అన్న అంశానికి సంబంధించి ఒక టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఇక్కడ చూసినట్టయితే అల్లు అరవింద్తో పాటు అతని కుటుంబ సభ్యులు, వాళ్ళ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డితో పాటు దిల్ రాజు కూడా చేరుకోవడం జరిగింది. వాళ్ళు ఆయనతో పాటే తిరిగి గాంధీ ఆసుపత్రికి చేరుకున్నారు. కానీ పోలీస్ స్టేషన్ దగ్గర మనం చూసినట్టయితే చాలా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఇంకా అల్లు అర్జున్ మళ్ళీ తిరిగి పిఎస్కే తరలిస్తారా అన్న కోణంలో కూడా అంతా ఇక్కడే ఎదురు చూసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ తరలి వస్తూ ఉన్నారు. అయితే గాంధీ ఆసుపత్రి దగ్గర కూడా అదే వాతావరణం, భారీ పోలీస్ బందోబస్తు నడుమ అతన్ని వైద్య పరీక్షల కోసం తరలించారు. మరి కాసేపట్లో గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తారు. నాంపల్లి కోర్టులో ప్రొసీడింగ్ సంబంధించి జరిగినటువంటి క్రైమ్ ఏంటి, ఆయన పైన ఆరోపణలు ఏంటి అనే అంశానికి సంబంధించి వాళ్ళ రిమాండ్ రిపోర్ట్ను పోలీసులు కోర్టు ముందు ఉంచుతారు. అదే క్రమంలో అల్లు అర్జున్ న్యాయవాదులు కూడా ఖచ్చితంగా బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తారు. తన క్లయింట్కు ఆ సంఘటనకు ఎలాంటి సంబంధం లేదు. ఎవరైతే రేహతే అనేటువంటి మహిళ సంజయ్ థియేటర్ దగ్గర చనిపోయిందో ఆ ఘటనలో తొక్కిసలాట దగ్గర నేను లేను, కేవలం కాన్వాయ్లో అక్కడికి వెళ్ళానన్న అంశాన్ని వీళ్ళు బెయిల్ ఖచ్చితంగా ఇవ్వాలి, ఈ కేసులో ఉద్దేశపూర్వకంగా అరెస్టు జరుగుతోందన్న అంశాన్ని, ఎలాంటి ముందస్తు నోటీసులు లేవు, 5వ తారీఖు ఎఫ్ఐఆర్ అయితే ఈ రోజు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందన్న అంశాన్ని వాళ్ళు అల్లు అర్జున్ న్యాయవాదులు కోర్టు ముందు తెలిపే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత లంచ్ మోషన్ పిటిషన్ హైకోర్టులో ఇప్పటికే ఈ కేసుతో తనకు సంబంధం లేదు, ఈ కేసు నుంచి నన్ను తప్పించాలంటూ కూడా అల్లు అర్జున్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ
పిటిషన్ పైన కూడా విచారణ జరగబోతుంది. మరి చూడాలి హైకోర్టులో ఏం జరుగుతోంది. నాంపల్లి కోర్టు న్యాయస్థానం రిమాండ్ విధిస్తుందా లేదంటే అల్లు అర్జున్ న్యాయవాదులతో ఏకీభవించి బెయిల్ ఇస్తుందా అన్న అంశానికి సంబంధించి చూడాల్సింది. కానీ పోలీసులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రిమాండ్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఫస్ట్ ఇంట్లో నుంచి అరెస్ట్ చేసి నేరుగా కనీసం ఆయన డ్రెస్ మార్చుకోవడానికి కూడా టైం ఇవ్వకుండా ఇమీడియట్లీ అక్కడి నుంచి టాస్క్ ఫోర్స్ పోలీసుల సహాయంతో కూడా ఇక్కడ చిక్కడపల్లి పిఎస్ తరలించారు. అక్కడి నుంచి నేరుగా గాంధీ ఆసుపత్రికి ఇక్కడ రిమాండ్ రిపోర్ట్ తయారు చేశారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడేందుకు సమయం లేదు. పెద్ద ఎత్తున ఫ్యాన్స్ తరలి వస్తున్నారు, కుటుంబ సభ్యులు తరలి వస్తున్నారు, న్యాయవాదులు వస్తున్న నేపథ్యంలో హుటాహుటిన గాంధీ ఆసుపత్రి తరలించారు. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం తిరిగి చిక్కడపల్లి తీసుకొస్తారా లేదంటే నేరుగా కోర్టుకు తీసుకెళ్తారా చూడాల్సింది. కానీ నాంపల్లి కోర్టులో మాత్రం నాంపల్లి కోర్టు దగ్గర కూడా చాలా పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు పోలీసులు. కానీ తర్వాత జరగబోయేటువంటి ప్రాసెస్ చాలా కీలకంగా కాబోతోంది. అల్లు అర్జున్ జైలుకి వెళ్తారా, ఇంటికి వెళ్తారా, బెయిల్ ఇస్తారా, బెయిల్ ఇవ్వరా అన్న అంశానికి సంబంధించి అయితే ఇటు ఫ్యాన్స్తో పాటు కుటుంబ సభ్యులతో పాటు ఒక టెన్షన్ వాతావరణం ప్రస్తుతం అయితే హైదరాబాద్తో పాటు తెలుగు 2 రాష్ట్రాల్లో కొనసాగుతుంది. ఎందుకంటే పుష్ప 2 రీసెంట్గా రిలీజ్ అయింది. చాలా పెద్ద ఎత్తున కలెక్షన్స్ వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ అరెస్ట్ మాత్రం సంచలనం కలిగిస్తూ ఉంది. ఎందుకు అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది? ఎందుకంటే ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్నాడు. ఆయన పోలీసులకు సహకరిస్తానన్నాడు. చనిపోయిన కుటుంబానికి కూడా ఇప్పటికే ఎక్స్గ్రేషియా ప్రకటించడమే కాకుండా కుటుంబాన్ని ఆదుకుంటానని అల్లు అర్జున్ కూడా హామీ ఇచ్చారు. కానీ పోలీసులు మాత్రం హుటాహుటిన ఎందుకు ఇప్పుడు అరెస్ట్ చేయాల్సి వచ్చిందంటే అనేక రాజకీయ ఒత్తిళ్ల కారణం కూడా ఉంటుంది అనే అనుమానం ఫ్యాన్స్లో కలుగుతుంది. కాబట్టి చూడాలి ఎంతవరకు దారి తీస్తుంది. అల్లు అర్జున్ అనే వ్యక్తి ఇంటికి వెళ్తారా, జైలుకి వెళ్తారా అన్న అంశానికి సంబంధించి మరి కాసేపట్లో క్లారిటీ వస్తుంది. 2 గంటల 30 నిమిషాలు జరిగే హైకోర్టు విచారణలో ఎగ్జామ్షన్ వస్తుందా లేదంటే ఖచ్చితంగా ఆయనను జైలుకు పంపిస్తారా అనేది చూడాలి. జరిగినటువంటి క్రైమ్లో మాత్రం ఒక మహిళ చనిపోయింది, ఒక బాలుడు శ్రీతేజ్ మాత్రం ప్రస్తుతం ఆసుపత్రిలోనే ఇంకా మనం చూస్తున్న అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ కి సంబంధించిన విచారణ 4 గంటలకి వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది హైకోర్టు. సో ఎట్లాంటి కండిషన్ కనిపిస్తుందంటే ఏం చెప్తారు అక్కడ? రెడ్ వాసు చాలా పెద్ద సంఖ్యలో బన్నీ అభిమానులు అక్కడికి చేరుకుంటున్నట్లుగా కనిపిస్తుంది. ఐదర్ చిక్కడపల్లి కానివ్వండి, గాంధీ హాస్పిటల్ కానివ్వండి, పెద్ద ఎత్తున అక్కడికి తరలి వస్తున్న దృశ్యాలు. ఓవైపు క్వాష్ పిటిషన్ విచారణ కోసం సన్నద్ధత జరుగుతూ ఉంది. ఇంకోవైపు రిమాండ్కు సంబంధించిన ఏర్పాట్లు పోలీసులు చురుగ్గా చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఏం జరుగుతోంది? బెయిల్ కోసం అల్లు అర్జున్ న్యాయవాదుల ప్రయత్నాలు ఒక హైకోర్టులో నాంపల్లి కోర్టులో సాగిస్తూ ఉన్నారు. పోలీసులు మాత్రం ఇప్పటికే ఇక్కడి నుంచి గాంధీ ఆసుపత్రి తరలించారు. పూర్తిగా ప్రొసీడింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. రిమాండ్కి సంబంధించి అతన్ని అరెస్టు చేసి రిమాండ్ చేసేందుకు దాదాపుగా సిద్ధమయ్యారు. ఇక మరి కాసేపట్లోనే గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తయిన అనంతరం అతన్ని రిమాండ్కి తరలించేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. చూస్తున్నాం పెద్ద ఎత్తున కూడా మళ్ళీ ఇక్కడ పోలీస్ స్టేషన్ ముందు ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ చాలామంది గుంపులుగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సంఘటన జరిగినటువంటి సంధ్యా థియేటర్కు ఈ యొక్క పోలీస్ స్టేషన్కు చాలా కూతవేటు దూరమే ఉంది. కాబట్టి సినిమా కోసం వచ్చినట్టు నారాయణగూడకు వివిధ సినిమాల కోసం వచ్చే ఫ్యాన్స్ అంతా కూడా ప్రస్తుతం ఇటువైపుగా వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఒక అభిమాన హీరో ఎవరైతే వాళ్ళ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా అరెస్టు నేపథ్యంలో కూడా వార్తను తెలుసుకొని కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు గాంధీ ఆసుపత్రి, ఒక పక్కన పోలీస్ స్టేషన్, మరో పక్కన నాంపల్లి కోర్టు దగ్గర కూడా భారీగా జన సమీకరణ జరుగుతూ ఉంది. చాలా పెద్ద ఎత్తున కూడా అభిమాన హీరోను చూసేందుకైతే వాళ్ళంతా తరలి వస్తూ ఉన్నారు. అరెస్టు చేయాల్సినటువంటి అవసరం పైన న్యాయవాదులు మరికోసేపట్లో బెయిల్ పిటిషన్ దాఖలు చేయబోతున్నారు నాంపల్లి కోర్టులో. పోలీసు మాత్రం సేమ్ టైం రిమాండ్ చేసేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. గాంధీ ఆసుపత్రిలో పూర్తిగా వైద్య పరీక్షల అనంతరం కూడా మరికొద్ది సేపట్లోనే నాంపల్లి కోర్టులో తీసుకెళ్తారు. నాంపల్లి కోర్టు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత మేజిస్ట్రేట్ దగ్గర జరిగేటువంటి వాదోపవాదనలు చాలా కీలకంగా పోతా ఉన్నాయి. ఈ కేసులో అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంది? ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అల్లు అర్జున్ ప్రత్యక్షంగా తొక్కిసలాటలో ఉన్నాడా అన్న అంశానికి సంబంధించి కూడా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. కేవలం ఆయన కారులో వచ్చాడు, ఫ్యాన్స్ను కనిపించాడు, ఆ నేపథ్యంలో తోపులాట జరిగింది తప్ప నేరుగా వ్యక్తి చనిపోవడానికి ఆయన ప్రత్యక్షంగా అక్కడ కేవలం కారులో ఉన్నాడు. కానీ ఇక్కడ తొక్కిసలాట జరిగిన నేపథ్యంలో కూడా జనాలు చాలా పెద్ద ఎత్తున ఉన్నారు. కాబట్టి ఈ కేసులో ఎంత మేరకు అల్లు అర్జున్ రిమాండ్ విధిస్తుంది కోర్టు లేదా బెయిల్ ఇచ్చి విడుదల చేస్తుంది అన్న అంశానికి సంబంధించి చూడాల్సి ఉంది. కోర్టులో అయితే వాదోపవాదనలు తీవ్రంగా జరిగే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. సేమ్ టైం హైకోర్టులో కూడా మరి కాసేపట్లో విచారణ ప్రారంభం కాబోతుంది. రైట్ థ్యాంక్ యూ వాసు. అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. క్వాష్ పిటిషన్ పై విచారణ సాయంత్రం 4 గంటలకు వాయిదా వేసింది కోర్టు. సోమవారం వరకు అరెస్టు లేకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు అల్లు అర్జున్ తరఫు న్యాయవాదులు. అల్లు అర్జున్